ఈరోజు అయితే కనుక నేను మీకు యూట్యూబ్ ఇంట్రో ఎలా క్రియేట్ చేయాలో, అది కూడా ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలో, ఎవరైతే యూట్యూబ్ ఫస్ట్గా స్టార్ట్ చేశారో వాళ్ళకైతే నేను ఈ వీడియోలో యూట్యూబ్ ఇంట్రో వీడియోస్ ఫ్రీగా ఎలా చేయాలో చెప్తాను. సో దానికంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో యూట్యూబ్ ఇంట్రోస్ అనేవి అసలు ఎందుకు క్రియేట్ చేస్తారు అంటే కనుక, యూట్యూబ్ ఇంట్రోస్ అనేవి మన ఛానల్ కోసం, సో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం యూట్యూబ్ ఇంట్రోస్ అయితే మనమైతే క్రియేట్ చేస్తాం అన్నమాట. మన ఛానల్ గురించి ఇంట్రడక్షన్ ఆ ఇమేజ్ ద్వారా, సో అక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ద్వారా మనమైతే మన ఛానల్ ఏముందో చెప్పాలని చూస్తాం అన్నమాట. ఓకే, సో యూట్యూబ్ ఇంట్రో వీడియోస్ ఫ్రీగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా మనం గూగుల్కి వెళ్ళి రెండర్ ఫారెస్ట్ ఇంట్రో అని కొట్టాలన్నమాట. రెండర్ ఫారెస్ట్ ఇంట్రో అని కొట్టగానే renderforest.com అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, యూట్యూబ్ ఇంట్రోస్ అని కనిపిస్తుంది కదా. సో యూట్యూబ్ ఇంట్రోస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ యూట్యూబ్ ఇంట్రో టెంప్లెట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ప్రీమియం ఉన్నవి ఉంటాయి, ప్రీమియం లేనివి ఉంటాయి. ప్రీమియం ఉన్నవి అంటే కనుక పర్ మంత్ ఇంత అని చెప్పి రెండర్ ఫారెస్ట్ వాళ్ళు మన దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు. బట్ యూట్యూబ్ ఇంట్రో ప్రీమియం లేకుండా ఉన్నవి కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక 4K అల్ట్రా హెచ్డి అని కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఫ్రీగా మాట. ఓకే, ఇవన్నీ కూడా ఫ్రీ మనకి. సో ఇక్కడ మీరు చూసినట్లు అయితే కనుక మనకు నచ్చినటువంటిది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ ఇంట్రో వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఇది చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ వీడియో అసలు ఎలా ఉంది, 7 సెకండ్స్ ఉంది. సో ఎలా ప్లే అవుతుందో ఒకసారి చూద్దాం, చూడండి. యా, దిస్ ఈజ్ వెరీ నైస్. ఇప్పుడు క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ నౌ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లోగో యాడ్ చేయమని అడుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం మన ఛానల్కి లోగో అంటే మన యొక్క ఇమేజ్ అనేది, లేదంటే మన ఛానల్కి ఏదైనా నేమ్ పెట్టి మనం ఫోటో యాడ్ చేసుకుంటాం కదా యూట్యూబ్లో, దాన్ని మనం ఇక్కడ లోగో అని అంటాం. నేనైతే ఇక్కడ నా ఛానల్ యొక్క లోగో యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లిక్ చేయగానే యువర్ లోగో హియర్ మీద క్లిక్ చేయగానే అప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఫైల్స్ అని చూపిస్తుంది. కానీ ఫస్ట్గా నాకైతే సైనప్ అవ్వమని అడిగిందన్నమాట. నేను నా మెయిల్ ద్వారా సైనప్ అయిన తర్వాత నాకు ఇలా ఓపెన్ అయితే అయ్యింది. సో ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీలో ఉన్నటువంటి ఇమేజెస్ అయితే ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ నేను నా ఛానల్ యొక్క లోగోని సెలెక్ట్ చేయడం జరిగింది. పైన సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే నేను క్లిక్ చేశాను. సో అప్పుడు ఇక్కడ లోగో అనేది పేస్ట్ అయిందన్నమాట. సో అండ్ నా ట్యాగ్ లైన్ వచ్చి సత్యారాజ్ టాకీస్. అలాగే మీ ఛానల్కి మీరు ఏమైతే ఇవ్వాలని అనుకుంటున్నారో, ఏమైతే ఆడియన్స్కి చెప్పాలి అని అనుకుంటున్నారో అది కూడా మీరు ఇక్కడ ఇవ్వడం అనేది చేయొచ్చు. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే నేనేమీ ఇవ్వట్లేదు. అండ్ ఇలా చేసిన తర్వాత మనం పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రీ ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, ఇక్కడ ఫ్రీ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దానికి అదే వీడియో ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. అయితే మీరు ఎక్స్పోర్ట్ అయిపోతే ఇక్కడితో పని అయిపోయిందని అనుకోకండి. అది డైరెక్ట్గా మన యొక్క గ్యాలరీలో అయితే ఇంకా సేవ్ అవ్వదు. అయితే మరి ఇది ఎక్కడ సేవ్ అవుతుంది అంటే కనుక నేను మీకు ముందుగా చెప్పాను కదా, మన యొక్క మెయిల్తో, మన యొక్క గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవుతాం రెండర్ ఫారెస్ట్లో అని చెప్పి. సో అక్కడైతే ఉంటాయి అన్నమాట. సో తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ అనేది సైన్ ఇన్ అయిన అకౌంట్ మీకు చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మై ప్రాజెక్ట్స్ కింద వీడియోస్, వెబ్సైట్స్, లోగోస్, మోకప్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో దాంట్లో వీడియోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత వీడియోస్, మై ప్రాజెక్ట్స్ యొక్క వీడియోస్ అనేవి వస్తాయి. అంటే మీరు క్రియేట్ చేసినటువంటి వీడియోస్ అనేవి ఇక్కడ వస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇదిగో మనం క్రియేట్ చేసినటువంటి వీడియో వచ్చింది, సింపుల్ పార్టికల్స్ లోగో రివీల్. సో ఇక్కడ ఫ్రీ ప్రివ్యూ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి.
అది క్లిక్ చేసిన తర్వాత ఫైల్ అనేది మీ యొక్క గ్యాలరీ అకౌంట్లోకి డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మీకు చూపించినట్లుగా. ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ విధంగా అయితే మన గ్యాలరీలో అయితే డౌన్లోడ్ అయ్యింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మన ఛానల్కి ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి, మన యొక్క ఛానల్ యొక్క డీటెయిల్స్ ఆడియన్స్కి క్లియర్గా తెలియడానికి యూట్యూబ్ ఇంట్రో వీడియోస్ అయితే ఈ విధంగా ఫ్రీగా మనం renderforest.comలో క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.